ఖతర్నా కామెడీ షో. అది కాదు గోపి, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీ నాన్నకి పని పట్ట లేదంటే పెళ్లి సంబంధాలు చూడడానికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పటికిప్పుడు మనం పెళ్లి చేసుకుని మా అమ్మ నాన్నకి కనిపించాలి. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఏంటి రంగయ్య? అంతా పైవాడి మాయ. అంటే ఇప్పుడు తాళి కట్టండి. ఇలాంటి రోజు వస్తుందని ముందుగానే అరేంజ్ చేసుకుని వచ్చాను నేను. కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం, శుభ తరుణం. నేను మా అమ్మను ఒప్పించి నీ ముఖం చూస్తా, వెళ్ళిపో. అప్పుడు చూడవా ఏంటి అమ్మ ఒప్పుకోపోతే? రంగయ్య అమ్మ దగ్గరికి వెళ్దాం పద. అమ్మా ఏంటమ్మా పిలిచావు? గోపి, ఈ వయసులో ఒంటరిగా పనులు చేసుకోలేకపోతున్నాను. ఏంటి రంగయ్య, జాగ్రత్తగా చూసుకోవట్లేదా మీరు? అమ్మా ఈ వయసులో నీకు పెళ్లి అవసరమా? తోడు గీడు అంటే గోపి, నేను నీకు తోడు కావాలి అంటే నువ్వు కన్నతల్లి నన్ను అంటావా? కంగారు పడకు, హైదరాబాద్ లో మంచి అమ్మాయిని చూసాను, పెళ్లి చేసుకుంటా. పిలిపించినా? గోపి, నువ్వు చూసుకోవడం ఏమిట్రా? నేను ఆల్రెడీ మా అన్నయ్యకి మాట ఇచ్చాను. ఏమని? అమ్మా కర్పూరం. లిప్స్ చాలా అందంగా ఉన్నాయి, ఎక్కడున్నా ఎత్తుక్కోవాలి. నీ బావమ్మ. బావా ఏంటి రంగయ్య ఇది? గోపి, నువ్వు గాని ఈ పెళ్లి చేసుకోకపోతే ఏంటి ఆ పొద్దుకల ముందు తాగి ఈ తల్లి ఇక్కడే చచ్చిపోతాడు. వద్దు వద్దు, తాళి కడతా. కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం, శుభ తరుణం. నేను ఆఫీస్ లో పని చూసుకోవాలి, మీరు బయలుదేరండి. బావా రావా? రంగయ్య ఆఫీస్ కు కొత్తగా పిఎన్ అరేంజ్ చేసావు కదా, రమ్మని చెప్పు. చచ్చిపోతారా బాబు అమ్మాయిలు అలా పాడితే. ఆఫీస్ పద్ధతులన్నీ రాసావా? దిస్ ఇస్ మన న్యూయార్క్ లో ఉన్న ప్రాజెక్ట్ అండ్ ఇది మన మలేషియాలో ఉన్న ప్రాజెక్ట్. రాజబాబు, మీరు తప్పుగా చూస్తున్నారు నన్ను. నా మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు, ఆ పద్ధతులు చూపించు. అయ్యో భగవంతుడా, ఈ పువ్వు పూజకి పనికి రాదా? అయ్యో, దానికి కారణం నేను కాదు, ప్రకృతి. లోపలేసి ఉండదు అంతే, వికృతి అవుతుంది. శేఖర్ డాడీ, ఓరు దుర్మార్గుడా. నీకు నేను అన్యాయం చేశాను డాడీ. నీ మాట నిలబెట్టుకోలేకపోయా. నాకేదో డౌట్. మా నాన్నగారికి నేను మచ్చతాను, నీ చచ్చిపోతాను. పవిత్ర! రాజబాబు, ఏం కావాలి నీకు? నాకు భార్య స్థానం కావాలి. అమ్మా ఉరిమిన 2 ఉరుములకి భారిస్తాను. రంగయ్య ఏంటి రంగయ్య ఇది? అంతా పైవాడి మాయ. తాలిబొట్టు కట్టయ్యా. కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం, ఏమనుకోను. నాకు పనుంది, నువ్వు ఇంటికి వెళ్ళి. రాజబాబు, నేను ఎదురు రమ్మంటావా? ఒకసారి వచ్చినందుకే తిరిగి శాట్ అయింది. రంగయ్య బాబు, నాకు తలనొప్పి ఉంది, బయటికి వెళ్ళి. ఏమండి, మీకోసం ములక్కాయ కూర చేశానండి. ఏమండి, మీకోసం గుత్తొంకాయ కూర ఉండేనండి. ఏమండి, మీకోసం ముద్దపప్పు ఉన్నానండి. ఏవే, ఆయన నా వంట తింటాడు. కాదు, నా వంట తింటాడు. హలో, మీ ఇద్దరు వంట కాదు, నా వంట తింటాడు. ఏవే, ఆయన నా మొగుడే. ఆయనకి ములక్కాయ కూర అంటే ఇష్టం, నేను వండాను, నా వంట ఆయన తింటాడు. నా మొగుడే. ఆయన నా మొగుడు. నన్ను ప్రేమించాడు, నా మొగుడు. రంగయ్య ఏంటి బాబు? నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. బాబు, సాక్షాత్ వద్దు, ఆ సాక్షాత్తు ఆ దేవుడే నన్ను సంక్రాంతి ఇచ్చాడు. అమ్మో, అమ్మో. ఓ ఇక్కడ కూడానా బాబోయ్? హలో బగడా, ఏంటి అంత కంగారు పడుతున్నావు? నేను ఆత్మహత్య చేసుకోవడానికే వచ్చాను. ఎందుకు, ఏంటి ప్రాబ్లం? క్యాన్సర్ 2 రోజుల్లో చచ్చిపోతాను. క్యాన్సర్ లేకపోయినా 1 రోజులో చచ్చిపోయేటట్టున్నావుగా. ఎందుకు అయినా చచ్చిపోవడానికి 2 రోజులు చచ్చిపోతావుగా. సుమంగలిగా పోవాలి నాన్న అన్నాను, క్యాన్సర్ వచ్చింది. బతికి లాభం ఏంటి? 2 రోజులు ఉండేందుకు లాభమా? అందుకే ముందుగా పోతున్నాను. ఏం చేద్దాం రంగయ్య? అంతా పైవాడి మాయ. తాలిబొట్టు కట్టయ్యా. నా తప్పేం లేదు, ఎలాగ చచ్చిపోతున్నాను కాబట్టి నీకు లైఫ్ ఇస్తున్నా. కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం, అమ్మాయి గారు, ఏయ్, మీకు క్యాన్సర్ లేదు అమ్మాయి గారు. భాస్కర్ కి వస్తుంది.
ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చావడానికి వెళ్తాను దేనికి? దానికి వచ్చాను దానికి ఇక రావడం లేదు, పెళ్ళైపోయింది కదా, ఇక సంసారం చేసుకోవాల్సిందే. ఎందుకు చేసుకోవాలి సంసారం? ఒరే బొగడా ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడు నాకు క్యాన్సర్ లేదు, రిపోర్టులు తారుమారైపోయి, లైసెన్స్ బిల్ వచ్చేసింది కదా, ఇంటికి రా, పట్టుపాను పేసి మల్లె పువ్వులు జల్లుతాను, వచ్చేసాయి వెళ్ళు. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఆల్రెడీ మూతి మీద ఎవడో గుద్దాడు, నేను గుద్దానంటే కింద మీద కూడా పోద్ది. రండి. మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అసలు మీకేమవుతాడు? నేను 2 రోజుల్లో చనిపోతానంటే నాకు బతుకునిచ్చాడు, నా దగ్గర రాకపోతే ఎక్కడికి వస్తాడు? ఆయన మీ ఇద్దరికి మొగుడైతే ఆయన నాకు మొగుడు. ఆ బుల్బుల్ హలో. సాక్షిగా మేమిద్దరం కలిసాం. మా అత్తయ్య చనిపోతే మావని చేసుకోమని చెప్పింది, బావ నా చేతిలో పెట్టింది. మీ అందరికన్నా ముందు నన్ను ప్రేమించాడు, నా మెళ్ళ తాళి కట్టాడు. నేను మీకు మొగుళ్ళనే, మీరే నాకు మొగుళ్ళ తయారయ్యారు. రంగయ్య, ఆదివారం సోమవారం మంగళవారం మీతో 4 రోజులు నాతోనా? 4 రోజులు మీకు ఇచ్చాను కాబట్టి 3 రోజులు రెస్ట్ తీసుకుంటా. కథ సుఖాంతం, హ్యాపీగా కాపురం చేసుకో. గోపి నేను నీ రాదని. రాధవా గేదవా కరెక్ట్ గా చెప్పు. చిన్నప్పుడు బొమ్మల పిల్లాడలో నన్ను పెళ్లి చేసుకున్నావు, నువ్వు కట్టిన తల గోపిది. అంటే చిన్న కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం. గోపి చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నావు గోపి, నువ్వు నాకే కావాలి గోపి. ఉరుములు వెరుపులు నాకెవరు వద్దు, పడే. ఏదో మనసు పడ్డాను గాని, కల్లో కలుసుకున్నాను గాని, నీపై ప్రేమ ఏమో నాలో. ఒక పని చేద్దాం, నువ్వు హైదరాబాద్ లో కరీంనగర్ వరంగల్ బోడుప్పల్ 5 ఊర్లో ఉండండి. రంగయ్య వీళ్ళు 5 ఒకే ఇంట్లో ఉంటే కొట్టుకు సస్తారు, ఏమంటావు? అలా ఏమీ ఉండదు బాబు, ఏ అందరూ కలిసే ఉండొచ్చు. ఎందుకు? ఏముంది బాబు, అందరూ ప్రవహించేది ఒకే రక్తంగా బాబు. అదెలా? అది ఎలా? వీళ్ళందరూ అక్క చెల్లెలని నీకెలా తెలుసు? ఆ రక్తమే ఈ రక్తం కదా బాబు. అంటే వాళ్ళందరూ నా బిడ్డలే బాబు. మాయా మాయా అంటూ నాకు మామయ్య అవడానికి చేసావా ఈ ప్లాన్ అంతా? బావా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చిత్రం రే విచిత్రం. మనతో యుద్ధానికి రమ్మంటే రాలేని వాడు నర్తకి మనతో చిత్రం రే విచిత్రం. సిగ్గు శరం మానం మర్యాద ఉంటే నాతో యుద్ధానికి రమ్మనురా. మహారాజా, వాడు అన్ని మాట్లాడుతున్నా ఊరుకుంటారేంటి? పౌరుషం లేకపోతే నా ఇంటికి రమ్మను, కిలో ఇస్తా. మహామంత్రి, వాడి శిరస్సు ఖండించి మా రూమ్ లో పెట్టండి. ఓరోరి శ్రీమచ్చతురారణ పంచానన సహస్రాన వజ్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య యక్ష గణన గంధర్వ కిన్నెర కృష్ణదాసులు ఎవడురా? మా రాజుగారి మీదే తిరగబడుతున్నావా? మీ రాజుకే పౌరుషము సిగ్గు లేదు, నీకున్నంత పెద్ద ఈడు ఏదో అత్తత్త ఇచ్చిత్త ఇత్తత్త అత్తత్త. మహారాజా ఇంటికేతను పక్క దేశపు యువరాజా. వాడు మన రాజ్యంలో చివరిని ఎక్కడో గుడిసె వేసుకొని ఉంటున్నాడు. గుడిసెలో ఉన్నవాడు హరివీర భయంకరుడైనటువంటి మీ ముందు మాట్లాడటమా? ఒక్క ఆజ్ఞ ఇవ్వండి, వాని మస్తకము భిన్నము చేసి మిమ్మల్ని రక్షించదా. మహామంత్రి, ఇవాళ మంగళవారం యుద్ధాలు చేయకూడదు, నీకు అవసరమా? మీ రాజుకి ప్రతిరోజు మంగళవారమే. ఉత్సాహం వచ్చిన తర్వాత వర్తమానం పంపిస్తాను, మీరు వెళ్ళండి. చెప్పాను కదరా వీడికి రోషం పౌరుషం ఏమీ లేదని. మహారాజా కళ్ళ ముందున్న వాడిని వదిలేసి ఎప్పుడో వర్తమానం పంపిస్తానంట, మీకేమైనా? ఒరే బొగడా, రాజ్యం ఎవరిది, నీదా నాదా? వచ్చి ఎన్ని రోజులు అయింది డ్యూటీలో? 4 దినములు. ఆడి గురించి 4 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, అవసరం లేదు. ఏమన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా నేను? వీరుణ్ణి ధీరుణ్ణి సూర్యుణ్ణి కాబట్టి నాకు అలాంటి కుమారుడే పుట్టాలి, వాడే వెళ్లి వాడిని సంహరించాలి. ఎవరైనా మంచి సంబంధం చూడమని చెప్పాను, ఏమైంది? జగదల్పూర్ యువరాణి ఉంది, మీరంటే ముచ్చట పడుతుంది. పిలిపించండి. చిత్తమ మహాప్రభు, యువరాణి వారిని ప్రవేశపెట్టండి. అమ్మా స్వాగతం. జగదల్పూర్ యువరాణి పూలమాలను మార్చుకోండి.
మహామంత్రి ప్రభు వీడికి రసికం తప్ప పౌరుషం లేదన్నట్టుంది వీడికి. ఆడి ఎంతటి రస్ కూడా మాకు తెలుసులే. ఎవడు వీడు అతను ప్రసంగం మాట్లాడుతున్నాడు? ఆడు ఊరు చివరు ఉంటాడు, టైం కాని టైంలో యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు ఎందుకు వచ్చారా యుద్ధానికి? ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నాకు పెళ్లి రోజు ఇవాళ శోభను యుద్ధానికి రాను. దమ్ముంటే రారా, మగాడి వెంట రారా రే. రాజన్నాక మీసాలు ఉండాలిరా, మీసాలు లేవు నువ్వే రాజువిరా. మహారాజా, వాడు అన్ని మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాళ్ళ కల చూస్తుంటారే. వాడు అన్నున్న మాటలకి నా ఒంట్లో రక్తమే సలసల మరిగిపోతుంది ఏరా, నీ మహారాజా. ఒంట్లో మాసమే లేకపోతే రక్తం ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాదు. నేను మహారాజుని, నేను యుద్ధం చేయను, తర్వాత చేద్దాం. నువ్వు వెళ్ళరా. ఉప్పు కారం తినట్లేదురా, నీకు దమ్ముంటే రారా, యుద్ధానికి రారా. ఎవరు లేడు ఇక్కడ. నీకు దండం పెడతాను, వెళ్ళరా. మంచి ముహూర్తం చూసి నేనే వర్తమానం పంపి. అది అలా చెప్పు పదరా. ఒక మగపిల్లాన్ని కనలేవా నా కోసం? ఇలాంటి బిడ్డను కను, వాడి మీదకి సుగులుపుతా. దేవి మహారాజా, మీరు అనుకున్నట్టే 12 బిడ్డని మీ చేతిలో పెడుతున్నాను. మహామంత్రి ప్రభు రండి. ఆజ్ఞ. వీడిని తీసుకెళ్లి ప్రపంచంలో తెలియని విద్య అంటూ ఉండకూడదు. ప్రభు వీరత్వం, సూరత్వం, ధీరత్వం అన్ని కలిసినటువంటి బిడ్డతో తిరిగి రండి. సకల శాస్త్రాలు మీ అంతటి వాడిని చేస్తాను మహాప్రభు, లేకపోతే పగిలిపోద్ది. అమ్మా. లోపలికెళ్ళి దేవి. 20 సంవత్సరాల తర్వాత యువరాజులు వారు ఏం చేస్తున్నారు? సకల స్వాగత ద్వారాలు పలకండి. జయ జయ యువరాజా, స్వాగతం. నువ్వెవ్వరు? తండ్రిని. నాన్నారు యుద్ధ విద్యను నేర్పించందా. యుద్ధం చేసి వాడిని గెలివాడు. మహామంత్రి అర్జెంట్ గా బాణాన్ని తీసుకురండి. ప్రభు పట్టుకో. చెయ్యి కాదు నాయన, బాణం పట్టుకోవాలి. చెట్టు మీద కనిపిస్తున్నటువంటి పిట్టని గురి చూసి కొట్టాలి. ఎందుకు? నీకు విద్యలు తెలిసే లేదు, తెలియాలి కదా నాయన. ఏం చేయాలి దాన్ని? అది నా కంటికి కనిపించకుండా పోవాలి. అవునా? ఆ ఎగిరిపోయింది, నీ కంటికి కనిపించింది. కొట్టు, గురి చూసి కొట్టు. ఈ బాణాన్ని ఏం చేయాలి? బాణాన్ని తీసుకొని ఇలా వదలాలి. అవునా? బాణం వదలమంటే పొల్ల ఒకటే వదలాలి. పొల్ల వదులు. మహారాజా, పక్క దేశం నుంచి దండెత్తి యాత్ర చేస్తున్నారు. శత్రువులు దండెత్తి వస్తున్నారా? మనకు కూడా 10 దండలు తెప్పండి, మనం కూడా ఎత్తుకొని పోదాం. ఎలా పుట్టారో నా కడుపున? నీ కడుపులో పుట్టలే, అమ్మ కడుపులో. ఏం నేర్పించావు? ఆ దున్నపోతుని తీసుకురా. నువ్వు ఇప్పుడు మల్ల యుద్ధం చేయాలి. మల్ల యుద్ధం చేయాలన్నా మల్ల కాదు, ఒక్కసారి చెప్తా. మల్ల యుద్ధం అంటే మళ్ళా యుద్ధం చేయడం కాదు. ఆ ఆంబోతుని వెళ్ళి మట్టి కనిపించు. ఏం చేస్తున్నావు? మట్టి తీసుకపోతాను, కరిపిస్తా. మట్టిని తీసుకెళ్లి దాన్ని నోట్లేయడం కాదు, దాని కొమ్ములు విరిచి నీ వీరత్వం చూపించు. నా రక్తం నీలో ప్రవహించట్లేదురా? ఎమ్మో కోసి చూద్దాం. కత్తి తిప్పడం వచ్చా? ఒక్కొక్కసారి కత్తి వాళ్ళైనప్పుడు శత్రువుల దగ్గర మనం ఉపయోగించే పెద్ద యుద్ధం ఏంటో తెలుసా? ఏంటిది? ముష్టి యుద్ధం వచ్చా? వస్తది. ఏం చేస్తున్నావు? ముష్టి. ముష్టి యుద్ధం అంటే ఇదా? కత్తి పట్టుకో. తిప్పరా, నా కొడుకునే కదరా నువ్వు. తిప్పుతా. మహారాణి. అమ్మా మహారాణి వారు. మహారాజా, ఎవరు వచ్చారో చూడు. నా బిడ్డ. నేను బిడ్డను కాదు, కొడుకును. నాన్న యుద్ధానికి వస్తావా? యుద్ధాన్ని వెళ్ళి వాడిని సంహరిస్తావా? మహామంత్రి ప్రభు ఇటు రండి. వాడిని పిలిపించండి యుద్ధానికి. అయిపోయావురా, ఇంకా రా. మహామంత్రి ఇంకా ఆలస్యం చేయకుండా యుద్ధ శంఖారావాన్ని పూరించండి. జెండాపై కపిరా తోలు సంతనము మీద
సంహరించాల్సింది వాడిని పైకి రా. లేదు మరి. యుద్ధం ప్రారంభించే ముందు పాట పాడతారు, అది పద్యం. భయపడకూడదు, రానన్నా. అతను నాకు ఏయ్! నువ్వు ఎందుకురా గంగిరెద్దులు గరుస్తావు? ఎప్పుడు ఆరాలు తెలీదా? తడుకు చేస్తున్నాడు వస్తున్నాడు అక్కడ. శక్తి కోసం, యుక్తి కోసం. బిడ్డారా, మెల్లగా పద్యం చదువుతాడు, నువ్వు వాడిని సంహరించేసి వచ్చి. మహామంత్రి ప్రభు నేను గట్టిగా పట్టుకుంటాను, ప్రారంభించండి. పై కపిరా. మహామంత్రి చివరిగా అందుకోండి, వీరత్వాన్ని పెంచండి. లేవరా, ప్రతాపమును చూపించరా, మీ తండ్రి గారికి రక్షణ కవచం మీలు. ఏళ్ళకు బంటి నోరేసుకొని లెక్కరా 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 అంటాడు, ఎక్కడ లెగిస్తాడు? ఏయ్, రండిరా, రండి, దమ్ముంటే. మీరు కడుపు కన్న తిట్టురా, గడ్డి తిట్టురా. తినట్లేదురా? మీరు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి వాడి తలని 1000 ముక్కలుగా నరికి వచ్చేది. దమ్ముంటే రాదే, చూసుకుందాము. రాయే. మహారాజా మహారాణి గారు పట్టుకుని దమ్ముంటే రావే రావే పోవే. మహామంత్రి ఆవేశపడకు. పడాలి, పడకపోతే మీ పరువు పోతుంది. మహారాణి గారు మరిద్దరం కలిసే వెళ్తాం, పదండి. దమ్ముంటే రండిరా. ఆ. ఏ, రాయే. రాయే. వద్దు, ఎందుకు చెప్తున్నాను ఆలోచించి. మహారాజా, మీరు చేయలేని పని నేను చేసి చూపించుకొని వస్తాను. ఆ నగరాన్ని తీసుకురా, పోవా. అమ్మా మహారాజా మహారాణి గారు నేను ఇరుక్కుపోయాం. వీరత్వం సూరత్వం అంటే అగ్రెస్కి వెళ్ళాగా. ఇన్ని సంవత్సరాలుగా నేను వద్దు వద్దని ఎందుకని అర్థమైందా? ఆ మొత్తం నడ్డంతా పాల్గొట్టాడుగా, అందుకే వద్దన్నాను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. जबरदस्त खतरनाक कॉमेडी शो. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ఉండే పోతుంది. తాగు నాన్న. ఎవరైనా పాలు పోసి పెంచుతారు, నువ్వేంటమ్మా మిరపకాయల రసం ఇచ్చి మరీ పెంచుతున్నావు? పాలు తాగితే ప్రేమ మాత్రమే పుడుతుంది, అదే మిరపకాయల రసం పోస్తే మీలో ఉన్న పగ ప్రతీకారాలు పుడతాయి నాన్న. పగ పుట్టడమేమో గాని కింద సెగ పుడుతుందమ్మా. ఇంతకీ ఎవరి మీదమ్మా నీ పగ? పరిభూషణ్ రావు ఏం చేశాడమ్మా? పనిస్తానని చెప్పి మోసం చేశాడు రా. ఏ రోజుకైనా ఆకాశం అంతా ఎత్తుకెదిగి ఈ పిడికిలతో వాడిని చంపేస్తానమ్మా. అది. నీకు మాటిస్తున్నానమ్మా. మాటిస్తున్నావు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే. పదక్క, మనం డబ్బులు సంపాదిద్దాం. కళ్ళ జోడు తీస్తే నీలాంటి వాడే, షట్టు పైకి పెడితే నీలాంటి వాడే. పగ ప్రతీకారాలు తీరుస్తారని చెప్పి మీరు పబ్బుల్లో డాన్స్ వేస్తున్నారేంట్రా? పగ తీరాలంటే ముందు మన కడుపులు నిండాలి కదమ్మా. అమ్మా, ఆ ఫణిభూషణ్ రావుని కత్తితో చంపుతానమ్మా. ఎవరైనా కత్తి పట్టుకుని వెళ్తుంటే యుద్ధంలోకి వీరుల్లా కనిపిస్తారు. నువ్వు అదే కత్తి పట్టుకుని వెళ్తుంటే బర్త్డే కేక్ కట్ చేయడానికి వెళ్ళే బాయ్లా ఉంటావురా. అదే సమయం కరెక్ట్ గా కేక్ కోసే సమయానికి వాడి పీక కోస్తానమ్మా. మీరు నా పగ ప్రతీకారాలను చల్లార్చలేరు చల్లార్చలేరు చల్లార్చలేరు. చల్లారుస్తాను, నీ పగని నేను చల్లారుస్తానమ్మా. ప్రారంభించి నీ వేట. అక్క, తమ్ముడు, నా పగలో పాలు పంచుకున్నావా? వాడిని చంపే మగాడు ఎక్కడన్నా పుట్టాడేమో చూసావా? ఉన్నాడక్క. పిల్లవాడిని. సికింద్రాబాద్, సికిందర్. ఎవడి నువ్వు నన్నెందుకు పిలిచావు? మా అక్క నిన్ను ప్రేమించింది. ఎక్కడుంది నీ అక్క? నేను నిన్ను ప్రేమిస్తున్నాను సికిందర్. నేను నిన్ను ప్రేమించట్లేదు, నేను ఎప్పుడూ నేను చూడలేదే. అది కాదు సికిందర్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కపరా కపరా రేతిరిలోన కాలమంతా లెక్కలు గట్టి గుండెలోని నీ పేరు జపమాయే. ఇది మనకెప్పుడు తెలియని ఎనగని తురుపే మై మరపిస్తూ ఉంటే కంటికేమో కొనుకే దూరపు. నువ్వు నన్ను ప్రేమించాలని చెబుతున్నావు కాబట్టి, ఈ పాట పాడావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పదా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. మా అమ్మకి ఒక ఆశ ఉంది, అది నువ్వే తీర్చాలి. చిచ్చి ఏం తీర్చని
కాదు సికందర్, మా అమ్మని ఒకడు ప్రేమించానని చెప్పి మోసం చేశాడు. వాడిని నువ్వే చంపాలి సికందర్. ఎవ్వరి వాడెవడో మోసొచ్చేడేవేటి వాడి నేను చెప్పడమేటి ఇదంతా రాక్షస్ నాకు చెప్ప సికందర్ ప్లీజ్ నా మాట విను, వాడిని నువ్వు చంపాలి సికందర్. జబర్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాళ్ళ కొడతాను. బావగారు పో పక్కకి పో. బాధపడకక్క, ఒకడున్నాడు. ఎవరు? అత్తాపూర్ అగ్ని. పిల్లవరా? అత్తాపూర్ అగ్ని. హక్కి పెట్టుందా? ఉంది, కానీ పుల్లలు తడిసిపోయినాయి. మనోళ్ళు అడిగాను, ఆ మాణిక్యాలు అడిగాను, ఒకే ఒక చిన్న అగ్గిపెట్టి అడిగాను. అగ్గి, అత్తాపూర్ అగ్గి. చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ 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 ఆ పదాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. అది కాదగ్ని, నన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పండి చాలు. కపర కపర రేతిరిలోన కాలమంతా లెక్కలు గట్టి గుండెలోనే నీ పేరు జపమాయే. ఇది మనకెప్పుడు తెలియని ఎనగని తురుపేమై మరపిస్తూ ఉంటే కంటికేమో కొనుకే దూరపు చుట్టమాయే. బావగారు లేవండి. మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అగ్ని, మా అమ్మ ఆశయం నువ్వు నెరవేర్చాలి అగ్ని. ఏంటది? మా అమ్మని ఒకడు ప్రేమించానని మోసం చేశాడు. నువ్వు వాడి పేక్ కోసి మా పగని పాలు పంచుకోవాలి. హ! పగ 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 ఆ పగని ఎప్పుడో మర్చిపోయా. నేను వెళ్ళిపోతున్నా, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అగ్ని, ఇప్పుడు ఏం చేయాలి తమ్ముడు? ఇంకొకడున్నాడు. ఎవడు వాడు? రాజేందర్ నగర్ రాజు. అయ్యా అది వచ్చాడయ్యా. ఈ రాజేంద్ర నగర్ లో నన్ను రాజు అని పిలిచే మొనగాడు ఎవడరా? మా అక్క. ఏం పేరు నీ పేరు? జానకి. ఏయ్ జానకి, నా యాల్ది ఇన్నాళ్ళకి వచ్చావా జానకి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాజు. నీ అందం చూస్తే అదరహ, నా మురిపెం చూస్తే ముదరహ. నీ అమ్మని కట్టం కింద కత్తి ఏర్పాటు చేయమను, ఇప్పుడే నీ మెల్ల తాళి కడతా. కానీ మా అమ్మ ఆశయం నువ్వు నెరవేర్చాలి రాజు. ఏమిటి ఆశయం? మా అమ్మని ఒకడు ప్రేమించి మోసం చేశాడు. వాడిని నువ్వు చంపాలి రాజు. ఆడెవడో రోడ్డు వేసి వెళ్ళిపోవడం ఏంటి? ఆ రోడ్డు మీద నేను కారు నడపడం ఏంటి? మా అమ్మ ఆశయం నెరవేర్చు రాజు. ప్లీజ్ రాజు. నేను సాహసాలు చేస్తే కాళ్ళు ఇరుగుతాయని డాక్టర్లు చెప్పారు. నేను సాహసం చేయలేను జానకి. నన్ను మర్చిపోదానికి మర్చిపో రాజు, రాజు. నా యాల్ది నా ఎంట పడ్డారంటే పిచ్చి కుక్కలు కొట్టాడు కొడతా. పంట్రా నీ పగ తీరదబ్బా, నీ పగ తీరదు. జానకి, నేను నీ పెళ్లి చేసుకుంటాను. ముందు తాంబూలాలు ఇవ్వండి. ఇవే మా తాంబూలాలు. ప్రేమించారని నాకు చెప్పి ప్లేట్ పచ్చిమిరపకాయలు వీడికి ఇస్తావా? మీ ఇద్దరులో ఎవరెవరు నన్ను మోసం చేసిన పని భూషణ్ రావుని చంపండి. మీ ఇద్దరులో ఎవరు నా కూతురు చేసుకోండి బాబు. ఆ పగ నేను చల్లారుస్తాను. నేను చల్లారుస్తాను. నేను చంపుతాను. ఇద్దరు తీసుకోండి. ప్రేమించానని మనసు నాకిచ్చి తాంబూలాల ప్లేట్లు వాళ్ళకిస్తావా? ఏయ్ ఏయ్, అది ఎవరిని ప్రేమించిందో దాని వెనకాల ఎవడున్నాడో కూడా చూసుకుంటూ వస్తారా? ఎవరి రాజు? రాజేంద్ర నగర్ రాజు. పక్కకెళ్ళి టీతా. మీ ముగ్గురులో ఎవరైతే పనిభూషణ్ రావును చంపుతారో వాళ్ళకే నా కూతురిచ్చి పెళ్లి చేస్తాను. వాడిని నేనే చంపుతాను. నేనే చంపుతాను. వాణ్ణి నేనే చంపుతాను. అత్తగారు, వాడు ఎక్కడుంటాడో చెప్పండి, ఇప్పుడే వెళ్తాం. రండి. అరే పనిభూషణ్ రావు, తీయండి రా. 25 క్రితం దాన్ని ఏం చేసావురా? పనిభూషణ్ రావు నువ్వు ఎలా కొడతారో తెలుసా? అరే పనిభూషణ్ రావు, నా గురించి నీకు తెలియదు. ముందు కట్నం ఇప్పు. పనిభూషణ్ రావు, నా యాల్ది ఇప్పుడు నా కత్తి రుచి ఏంటో చూస్తావురా? ఈ యాల్తో నీ జీవితం అయిపోతుంది. నాకు కత్తి. అత్తగారిని ఎందుకు మోసం చేసావు? ఆ ముసలి దాన్ని నువ్వు ఏం చేసావు? అసలు దాని వైపు చూడడానికి నీకు మనసులో వచ్చిందిరా? ఇంకా లాభం లేదు. ఎవరన్నారా? ఆ ఫణిభూషణ్ గారు చచ్చిపోతే అది మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా ఉంది, కానీ మీరు వాడిని చంపితే నేరస్తులు అవుతారు, కానీ పెళ్లి కొడుకులు ఎలా అవుతారా?
చుక్కల చెదిరింది కథ మారింది కన్నీరు ఇక మిగిలింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ సెమీ ఫైనల్స్ డాన్స్ కి మనం వచ్చేసాం. ఇప్పుడు జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దాం. బాబు మాస్టర్, అసలు మీరు ఈ డాన్స్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు? మా ప్రేక్షకుల కోసం ఒక్క 2 ముక్కలు. అది చెన్నై. నేను ప్రభు లారీ అబ్బా లారెన్స్ అలా కలిసి స్కూల్లో అక్షరాభ్యాసం చేసాము. అప్పటి నుంచి డాన్స్ వచ్చు. బేసిక్ గా మన బాడీలో అవయవాలు ఆటోమేటిక్ గా కదులుతాయి. కానీ సంగీతానికి అనువుగా కలిగింది అనుకో దాన్నే డాన్స్ అంటారు. ఏం చెప్పారండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. Okay. నెక్స్ట్ తెలుగు సినిమాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక జురాసిక్ పార్క్, అవతార్ వీటికి కూడా కొరియోగ్రాఫర్ గా చేసిన భాస్కర్ మాస్టర్. వీడిని చూస్తుంటే జురాసిక్ పార్క్ వీడే డైరెక్టర్ లా ఉన్నాడు. ఆ యానిమల్స్ అన్ని కరెక్ట్ గా వాడి దాకా వెళ్తాయి, ఇలా వెళ్తాయి. ఈ డాన్స్ ఫీల్డ్ లోకి ఎప్పుడు వచ్చారు? మా ప్రేక్షకుల కోసం ఒక్క 2 ముక్కలు. యాక్చువల్ గా అమ్మ కడుపులో ఉండేటప్పుడు తంతు ఉంటుంది. ఓకే. నేను ఒక టైమింగ్ లో తన్నానంట 1 2 3 4 1 2 3 4. మా అమ్మకి డౌట్ వచ్చింది. అరే నాకు పుట్టబోయే బిడ్డ ఒక మైకేల్ జాక్సన్ అంత వాడు అవుతాడు అని చెప్పి డాన్స్ మాస్టర్ పిలిచింది. ఆయన బయట చెప్పడం, నేను కడుపులో నేర్చుకోవడం. ఇలా నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే డాన్స్ నేర్చుకున్నా. నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి ఏమన్నా చెప్తారా మాకు? నాకు జేమ్స్ కెమెరూన్ తో ఒక 1 ఇయర్ ఒప్పందం కుదిరింది. ఇంకా 1 ఇయర్ వరకు హాలీవుడ్ సినిమాలు తప్ప టాలీవుడ్ చేయడానికి సైన్ చేశాను. సో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే నరేష్. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. ఏ చల్ మార్. ఎట్లా చేశారో మన జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. భాస్కర్ మాస్టర్, ఈ షోకి ఈ అని పేరు ఎందుకు పెట్టాను తెలుసా? ఎందుకు మీ మాస్టర్? దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ ఈ అని అడుగుతున్నా. వాట్ ఇస్ దిస్? తప్పేమన్నా చేశానా మాస్టర్? ఒక్క స్టెప్ అయినా సింక్ లో ఉందా? మాస్టర్ అసలు మీ మాస్టర్ ఎవరు? మనోజ్ మాస్టర్. పిలు. మనోజ్ మాస్టర్. ఇలాంటి డాన్సులు భాస్కర్ కి నచ్చో. ఇలాంటివి ఏమైనా ఉంటే నేను జర్మనీ వెళ్ళిపోయినాక తీసుకోవాలి మీరు. ఎంత టైం వేస్ట్. ఆయన రమ్మన్నానా డాన్స్ చేయమన్నానా? మనోజ్ మాస్టర్, నువ్వు సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ థీమ్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఇస్ దిస్ నరేష్? మాస్టర్ బాగా చేశాం. ఆయన గురించి నీకు తెలుసా? వరల్డ్ లో ఫేమస్ డాన్సర్. ఆయన ముందు ఎలా చేయాలి నరేష్? నువ్వు వచ్చి సారు సారు ఏంట్రా ఇది? ఒక తప్పు ఉంటుందబ్బా. సరి గమ్మ 1 2 3 4 ఏది? సరిగ్గా అక్కడ ఉందా మాస్టర్? కూర్చోమని చెప్పి నేను ఎక్కువ మాట్లాడు. కూర్చోండి. బాబు మాస్టర్ ఏం చెప్పలేదు జడ్జిమెంట్. నా మాట ఏదైతే బాబు మాస్టర్ అది. యా ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ ని పిలిచేద్దాం. ఉదయ్. ఇప్పుడు నువ్వు డాన్స్ ఎట్లా చేసావో భాస్కర్ మాస్టర్ అడిగి తెలుసుకుందాం. నాకన్నా ముందు బాబు మాస్టర్ జడ్జిమెంట్ ఇస్తారు. మాస్టర్ మీరు నా గురు. ఏదైనా మీరు చెప్పినాక కదా యాజ్ ఇట్ ఈజ్ నన్ను చెప్పమన్నారా? చించేసావరా. అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. ఇలా రండి మనోజ్ మాస్టర్. ఎంత చక్కగా వాడాడు. సమారమే అంటే ఒకరి దగ్గర ఫైటింగ్ వెళ్తున్నాం. వాడిని కొట్టాలన్నా వాడి నుంచి పారిపోవాలన్నా ఏం చేయాలి? పరిగెత్తాలి. వాడు ఎంత బాగా పరిగెత్తాడు. అవతల వాడిని సంఖ నాకిపిస్తానన్న ఒక స్టెప్ వేసాడు. సాంగ్ లో ప్రతి పదాన్ని మనం వాడుకోవాలయ్యా. వాడు ఫ్లోర్ మూమెంట్ ఎలా వేసాడు? మాస్టర్ బుర్రలో పంది పోరినట్టు పోరినట్టు. మాస్టర్ ఎదురు చెప్తా. బాబు మాస్టర్ మాట్లాడండి. ఆయన ఎవరో తెలుసా? నువ్వు ఎవరో తెలుసా అంటే ఏం చెప్పవేరా? డైనోసార్స్ కి డాన్స్ నేర్పినాడు. సూపర్ నాన్న. థాంక్స్ మాస్టర్. ఎక్స్పెక్ట్ చేశాను నీకు ఇది నచ్చుతుందని. కూర్చోండి. ఉదయ్ సార్ మీరు పెద్ద డాన్సర్ అంటే సార్. ఓకే ఓకే. మీ మాస్టర్ ఎవరమ్మా? అప్పారావు. ఒకసారి పిలవండి.
ఇన్ని రోజులు నువ్వు భారం మోస్తున్నావు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకున్నా, ఈ రోజుతో నీ భారం అంత వదిలేసి నెక్స్ట్ కంటెంట్ ఫాస్ట్. నెక్స్ట్ ఈ జోడీలో మనకు ముందుకి రాబోతున్న కంటెస్టెంట్స్ ఎవరంటే చంటి అండ్ స్వాతి గారు. చెట్టు మీద మ్యాంగోలా వెంట పక్క ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే మీరు డాన్స్ ఎట్లా చేశారో మన జడ్జెస్ భాస్కర్ మాస్టర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్ మాస్టర్, చంటి సెమీఫైనల్స్ లో ఉన్నావు, ఫస్ట్ ఎపిసోడ్ చేసినట్టు చేస్తావు. ఎందుకు చంటి ఎంతకాలం నిన్ను వెనకేసుకొని రావాలి? ఎప్పుడు తీసేస్తా ఉన్నారు తెలుసా నేను? మీ మాస్టర్ ఎవరు? మనోజ్ మాస్టర్ అండి. ఏంటి మనోజ్ ఇది? 25,000 మంది ప్రొడక్షన్ ఫుడ్ తింటూ నీ దగ్గర ఎందుకు ఉంటున్నారయ్యా? ప్రొడక్షన్ ఫుడ్ అంతా నువ్వే తింటున్నావురా, వాళ్ళకి శక్తి ఉంటుంది. స్పాట్ లో సాంగ్ ఇస్తే చేయగలవు నువ్వు? ఏంటి బాబు మాట్లాడు? నువ్వు చేయగలవా? చేయగలుగుతాను సార్. సరే నువ్వు ఒక డాన్స్ కంపోజ్ చేయి, మా మాస్టర్ బాబు ఆయన అడగలేదు బాబు. ఆగండి మాస్టర్, మీకు తెలియదు ఇప్పుడు ఎట్ టైం నువ్వు ఒక సాంగ్ చేయాలి, ఆయన ఒక సాంగ్ చేయాలి, అది మేము చూడాలి అంతే. రండి సార్, మీరు రండి. ఆయన ఒక సాంగ్ చేయమనండి ఫస్ట్. అదే డాన్స్ అంటే, కానీ భాస్కర్ కి నచ్చదు. నీకు యాంకర్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ డాన్స్ మీద ఉంటే నువ్వు ఈ స్టేజ్ లో ఉండేవాడు కాదు, నాతో తిట్టించుకునేవాడు కాదు. ఎక్కడ పడుతుంది వెన్నెల? కింద పడుతుంది. నువ్వు కింద పడితే నువ్వు పైన చూపిస్తావా? ఇదా కంపోజిషన్? ఒకసారి మీరు చేస్తే వద్దులేండి. సౌండ్ ప్లీజ్, మ్యూజిక్. ఇదిరా డాన్స్ అంటే. నేను ఈ షో చేయలేను. నన్ను అవమానించిన చోట నేను బతకలేను బాబు. మాస్టర్ 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 వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోతారా? మిమ్మల్ని నమ్ముకొని ఒక షో ఉంది మాస్టర్. పాపం ఆ ఇద్దరు జడ్జిలు చూడండి, రేపు నుంచి ఎలా బతకాలా అని బాధపడుతున్నారు. ఎంతమంది మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు, మీ అందరు మీరు వెళ్ళిపోతే ఎలా? సరే పద. ఈ జోడీగా మన ముందుకి రాబోతున్న వారు రాజమౌళి అండ్ మాస్టర్. ఇంకో డాన్సర్ రాలేదంట, నేను తనతో పాటు చేస్తా మాస్టర్. నువ్వు నేను చేస్తే దరిద్రం ఎవడో చూడలేడు. నీ కర్మ కానీ. ప్లీజ్ మాస్టర్. సరే కానీ అమ్మా. ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశం వచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. భాస్కర్ కి బాగా నచ్చినట్టుంది. మార్వెలస్. మనోజ్ మాస్టర్ కమ్. సాంగ్ అంటే ఇది ఎంత బాగా చూపించాడయ్యా. ఆకుచాటు పిందెని తడిపాడు. ప్రాపర్టీస్ వాడుకోవాలి. ఏదే వచ్చాడండి కాస్ట్యూమ్స్, అవి మేకప్ ఉండదు, విగ్ ఉండదు, కాస్ట్యూమ్స్ వాడు, ప్రాపర్టీస్ వాడు. దిస్ ఇస్ ద పర్ఫార్మెన్స్ అంటే. ఎన్ని డేస్? 90 డేస్ అంటాను. అన్ని పర్ఫార్మెన్స్ లు చూసారు, నెక్స్ట్ ఏం చేద్దామంటారు చెప్తారా? ఇప్పుడు ఫైనల్స్ కి వెళ్ళి జంటను సెలెక్ట్ చేయాలంటే మనం ఖచ్చితంగా షూట్ అవుట్ తీసుకోవాలి. బాబు చంటి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. Okay. రెండు పొజిషన్ లో నుంచోండి ఇద్దరు. నా తర్వాత నా శిష్యుడు అయ్యే లక్షణాలు నీకు ఒక్కడిగా ఉన్నాయి బాబు. జడ్జిమెంట్ తీసుకోండి అమ్మా. ఓకే మాస్టర్, కానీ జడ్జిమెంట్ లో చిన్న చేంజ్ మాస్టర్. మాకు ఒక గెస్ట్ వచ్చారు సార్. సరే జడ్జిమెంట్ తీసుకోండి త్వరగా. బాబు గారు, ఈ ఇద్దరు జోడీస్ లో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు, ఎవరు ఉండబోతున్నారు అనేది మీరే జడ్జిమెంట్ చెప్పాలి. ముందు గుండోండి బండోండి బయట ఇద్దరిని పార్సల్ చేసి అస్సాం పంపించండి, సగం దరిద్రం వదిలిపోతుంది. హైదరాబాద్ కాకపోతే చెన్నై ఉంది, పదండి. మీరు అంటే ఇక్కడ దాకా వచ్చారు, మాకు ఇంత జడ్జ్మెంట్ ఇచ్చారు. నిజంగా మీరు ఇచ్చిన జడ్జ్మెంట్ చాలా వాల్యూస్. మీరు ఒకసారి పక్క జరిగితే ఇద్దరు మాస్టర్లు కలిపి ఒక సాంగ్ అండ్ డాన్స్ చేస్తారు. ఎంత దరిద్రంగా డాన్స్ ప్రపంచంలో ఎవరు చేయలేరని మీరు నిరూపించారు. సో గెట్ అవుట్ ఫ్రమ్
షో. ఈ కామెడీ చాలా వింతగా ఉంది. ఇంట్లో ఒక్కగానొక్క మొగుడు ఉన్నాడు, టైంకి కాఫీ ఇవ్వాలి అని తెలుసు కదా. తీసుకురావే తీసుకురావే. ఇంట్లో ఉన్నావు కదా, కాఫీ కావాలని ఏ కాఫీ కావాలి? కాఫీ కావాలా? చక్కెర కాఫీ కావాలి? బ్లాక్ కాఫీ కావాలా? అడగాలి కదా. అప్పి సూపర్. అన్నీ నేనే అడగాల, నువ్వు అడిగి చెప్పించుకోవచ్చు కదా. చేయడం తీరా రే. కడగము కడగము. వెళ్ళి తినడానికి ఏదో ఒకటి తీసుకురా. ఆ మాట అన్నావు. డైటింగ్ ఫుడ్. నశాలో అంటింది. ఇంట్లో పెళ్ళిడికొచ్చిన 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 పెళ్ళి 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 పెళ్ళి. ఏం చేయమంటావు? పెళ్ళిడికి వచ్చా ఏం చేయమంటావు? అరే చేయడం తీరా. పెళ్ళిడికొచ్చిన పెళ్ళిడికొచ్చిన కొడుకున్నాడు కదా, వాడికి పెళ్లి పెళ్లి చెయ్యాలి కదా చెయ్యాలి కదా చెయ్యాలి కదా చెయ్యాలి కదా. చెట్టంత మొగుడు నువ్వు ఉన్నప్పుడు పెళ్లి చెయ్యాలన్న ఆలోచన రాలేదే. రాలేదే. బ్రోకర్ ఫోన్ చేయి. హలో, బ్రోకర్ భాస్కర్. నమస్కారం అండి. మీ అబ్బాయికి సంబంధం చూపించమన్నారు. మంచి సంబంధం చూసా. ఇంటికి వచ్చిన అతిథికి మర్యాదలు లేవా? బొగ్గలు వాసిపోవాలి భాస్కర్ కి. మా మర్యాదలు మీకు తెలియాలి. అడిగి మరి మర్యాద. చెప్పండి, ఏంటి విషయం? అబ్బాయికి ఒక మంచి సంబంధం చూడాలని చెప్పి మీకు సంబంధం కావాలి అంతేగా నేను పిలిపిస్తా. ముందు అబ్బాయిని పిలిపి. బ్రోకర్ భాస్కర్, బ్రోకర్ భాస్కర్. బాబు ఒక్కసారి చెప్పండి సార్. పెళ్లి సంబంధం చూడమని ఫస్ట్ నెల చెప్పాం, రెండో నెల చెప్పాం, మూడో నెల చెప్పాం, నాలుగో నెల చెప్పాం. ఇంతవరకు తెలియదేట్రా నువ్వు? చూడన్నా, ఏదో తక్కువైంది. అద్భుతమైన సంబంధం చూశాను. ఒకసారి ఇలా రౌండ్ వేసాను వెనకాల. ఏమండి రాఘరావు గారు? నమస్కారం అండి. నమస్కారం. నేను చెప్పాను కదా, ఈవిడి పేరు సుబ్బాయమ్మ, ఆయన పేరు సుబ్బారావు, వాళ్ళ అబ్బాయి నరేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకేనా మామగారు? ఏమిటండి ఇది? ఏ? అల్లుడికి మర్యాద ఇవ్వాలని తెలీదా? అయ్యో, మర్యాద. అల్లుడు గారు, ఈ మర్యాద అడగలే నేను. అల్లుడికి ఒక బామ్మర్ది ఉన్నాడుగా, మరి బామ్మర్దిని పిలిచే మర్యాదలు టీ కాఫీలు అడగడం తెలీదా? ఏ? మీ భార్యగల్ల బావకు మర్యాద చేయరా? మీ నాన్నగారు ఇచ్చింది ఉంది నా తినే మావారు. రాజమౌళి తింటలేదు, దాచాడు. పెట్టబోయా బ్రోకర్. మామగారు మర్చిపోకూడదు. నవలాలి. నవలాలి, గట్టిగా నవలండి. బ్రోకర్ కి 2 సైడ్ ఫ్యామిలీలు పెట్టండి మిరపకాయలు. ఏమయ్యా? తిరుమయ్యా భాస్కర్ తిను. 2 సైడ్ల కమిషన్లు కావాలి. పరిచివా పొరవా. వచ్చిన వాడికి టీ కావాలి, కాఫీ కావాలి అడగాలిగా. కాఫీ తాగుతారా? టీ తాగుతారా? హార్లిక్స్ తాగుతారా? జ్యూస్ తాగుతారా? చెప్పండి బావగారు. అరే పోరా, నేను కొట్టాలా? ఆడుకుంటున్నాడు. ఆలస్యం చేయకుండా అందరూ కూర్చోండి అమ్మ, ఇద్దరు కూర్చోండి. అమ్మాయి పెళ్లి కూతురిని పిలిపించండి. అమ్మా ఈ పెళ్లి కూతురు అయితే మరి ఇస్తుంది అయితే అయినా ఈ పొడిదాన్ని నేను చేసుకోను. నిన్ను పుట్టిదన్నట్టా. అమ్మా
కాబోయే పెళ్లి కొడుకు మర్యాద చేయాలనుకుంటుంది. మర్యాద తీసుకోండి మర్యాద. ఏమండి అమ్మాయి నచ్చిందా? ఏమైనా మాట్లాడుకుంటారా? మీరందరూ కొంచెం పక్కెళ్తే మీరిద్దరూ పర్సనల్ గా మాట్లాడు. ఒక అమ్మ పక్క వచ్చేయండి. చాలా చక్కని మాట మనం చెప్పావు. మనం ఎందుకు ఇక్కడ పడండి? పెళ్ళైన తర్వాత మనం హనీమూన్ ఎక్కడికి వెళ్తాం? హనీమూన్ లేదండి. ఏమడిగారు? పెళ్ళైన తర్వాత హనీమూన్ ఎక్కడికి వెళ్దాం అని అడిగాలి. హనీమూన్ అంటే న్యూజిలాండ్. ఎక్కడ కొంచెం మన ఇంట్లోనే చేసుకుంటాం. బాబా అయిపోయా? ఏవండి పిల్లకి బంగారం ఏం పెడతారు, కష్టం ఏం పెడతారు అడగాలి కదా. ఆయన అడగలేదు అనుకో అమ్మా, ఆడదాన్ని నువ్వు అడగాలిగా. ఏం కట్నం పెడతారు? ఎంత ఇమ్మంటారు? ఇల్లు రాసి ఇమ్మంటారా? భూములు ఇమ్మంటారా? పొలాలు ఇమ్మంటారా? ఏం పెడతారు అమ్మాయికి చెప్పు. ముందు అది చెప్పాలి కదా. వాడు ఎట్లా అంటాడు, ఎట్లా అడుగుతాడు, ఏం చేయాలి, ఎంత చేయాలి, ఏం చెప్పాలి? దండలు తీసుకురండి అమ్మా. కష్టపడు కావాలి, కష్టపడు కదా. నరేష్ అడుగు, ఉదయ్ అడుగు. ఉదయ్ చేతులు పట్టుకో భాస్కర్. రా నరేష్, ఏ చేయి కట్టుకో. కారు కావాలా, బైక్ కావాలా, ల్యాండ్ కావాలా, పొలం కావాలా, ఇల్లు కావాలా? ఏం కావాలో? కారు కావాలో, బైక్ కావాలో? నరేష్ చెప్పు, మళ్ళీ చెప్పు, ఏం కావాలో గట్టిగా. భాస్కర్ కి చెప్పు, ఎక్కి చెప్పు. ఎంత పగ పెట్టుకుంటావురా నువ్వు? చెప్పు చెప్పు వల్ల ల్యాండ్ పెడతారా, ఇల్లు పెడతారా, కారు పెడతారా, పొలం పెడతారా, ఇంకేం పెడతారా చెప్పరా? కేవలం పెళ్లి అయింది, ఇంకా శోభన ఉంది. ఇంకా లేట్ చేయకుండా దండలు మార్చుకోండి. పిల్లా పాపలతో సుఖంగా కాపురం చేయండి అమ్మా. ఇంక మేము బయలుదేరుతాం. రండి. చాలా ఇంప్రూవ్ చేసుకుంటాడు రా. ఏ నరేష్ ఎక్కడరా నీ పౌరుషం? మొన్న కిలో ఇస్తావని క్లాసులో ఏంటది? ఫస్ట్ నైట్ రోజు ఒక ఆడది ఏం తీసుకొస్తుందండి? ఏం తీసుకొస్తుంది? అన్ని తీసుకొస్తుందా? అరే నరేష్ నీకు ఏమైందిరా? మండుతుంది, మండుతుంది, అక్కడ మండుతుంది. లైట్ ఆర్పేద్దామే, నాకు నిద్ర వస్తుంది. నేను లైట్ ఆపాలా? అట్టయితే రేపు గ్యాస్ ఆపమంట, బట్టలతో అన్ని పెట్టాలంట. అయ్యో చిందర వందరగా ఉందంట. ఏమనుకున్నాను సార్, మీరు సంవత్సరం తిరిగేసరికి కవల పిల్లలు ఎత్తుక్కోవాలి. ఏంటి బాబు, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇది కొడుతుంది. వచ్చారా? మర్యాద తాగండి, ఆశీర్వాదం తీసుకోవాలి. మోకాలు పైన కూర్చోండి.